ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కని ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. RG1 వైస్ ప్రెసిడెంట్ సదానంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు తెలంగాణ ఐఎన్టీయూ జనరల్ సెక్రటరీ జానక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానక్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాబంధు మంతని ముద్దుబిడ్డ అయిన శ్రీపాదరావు గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ప్రారంభించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవి వరకు ఎదిగిన అరుదైన ప్రజా నాయకుడని కొనియాడారు. అలాగే ఆయన అడుగు జాడల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి పరుస్తూ అన్ని శాఖల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, స్థానికంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనుబాబు ప్రజల మధ్య ఉంటూ ప్రతి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, లక్ష్మీపతి యాదవ్, వైస్ ప్రెసిడెంట్ దాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1935 సంవత్సరంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వారు మద్దతు నుంచి ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్టుతో స్పీకర్ అయ్యాడు. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఉద్దండులు, మహా ఉద్దండులు ముఖ్యమంత్రులు చేసినప్పటికీ కూడా ఆయన ఒక శక్తివంతుడైనటువంటి స్పీకర్గా ఈ భారతదేశంలో పేరు తెచ్చుకుండు. దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో హతమైపోయిండు. ఆ తర్వాత వారి కుమారుడు శ్రీధరబాబు గారు బ్రహ్మాండమైన అడ్వకేట్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమలు లెజిస్లేటివ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రధానంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసమే కాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీధర బాబు గారు ఉన్నటువంటి ఐటీ శాఖ దినదిన ప్రవర్ధమానమై తెలంగాణకు గర్వకారణమైపోయింది. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి ఆ శ్రీపాదరావు గారు తనయుడైనటువంటి శ్రీధర్ బాబు గారి వల్ల జరుగుతుందని మీకు చెప్పక తప్పదు. అంతేకాదు వారి ఇంకొక తనయుడు శ్రీనుబాబు గారు అది అసెంబ్లీ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ ఆయన హైదరాబాద్లో శ్రీధర్ బాబు గారు బిజీ ఉంటే ఈయన ఎన్నికల్లో చూసుకునే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారికి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి సహకరించింది. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, మీదత్వం పోగొట్టడం కృషి చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కృషి చేయాలని వారి ఏదైతే శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా అందరూ ఒక ఓటు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్